గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న. జై భీమ్, జై తెలంగాణ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి మనకి ఓటు హక్కుని కల్పిస్తే మనం ఏమో దానికి విలువ లేకుండా చేస్తున్నాం. మన ప్రజలకి ఓటు విలువ తెలవాలి. ఓటులోనే ఒక విధంగా చెప్పాలంటే మన సర్వ హక్కులు ఉన్నాయి. నువ్వు ఓటు వేసి నువ్వు ఏ అధికారినైనా గల్లబట్టి అడగవచ్చు, ఏ ఎమ్మెల్యేనైనా గల్లబట్టి అడగవచ్చు. నీ హక్కుల మీద దాడి జరిగినా, నీ మీద దాడి జరిగినా, ఉదాహరణకు మనం పోలీస్ స్టేషన్కి మన మీద ఏదైనా దాడి జరిగితే ఫిర్యాదు ఇవ్వడానికి పోతాం. అది ఓటు హక్కు ద్వారా నీకు కల్పించబడ్డది. అంటే అధికారి దగ్గర పోయి నా మీద ఇంత విచక్షణ రహితంగా దాడి జరిగింది, అయినా నువ్వు ఎందుకు స్పందిస్తలేవు, నువ్వు నిందితుడిని ఆ ముద్దాయిని తీసుకొచ్చి ఎందుకు కోర్టులో నిలబెడతలేవని మనం అడగవచ్చు. కాబట్టి ప్రతిదీ, నీకు ఉద్యోగం లేకపోయినా అడగవచ్చు, నీకు భూమి లేకపోయినా ప్రభుత్వాన్ని నాకు భూమి లేదు అని అడగవచ్చు, నీకు నీళ్లు రాకపోయినా, నీకు ఏ సౌకర్యం అందకపోయినా కూడా ఈ భారతదేశ భూమి మీద నువ్వు పుట్టినందుకు సకల సౌకర్యాలను, సకల అవకాశాలను సౌకర్యాలను అన్నిటినీ ఈ ప్రభుత్వం కల్పించాలి. నీకు కాలుష్యం పెరిగిపోతుందంటే కూడా ఆ కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. నీ ఓటు హక్కులో ఉన్నది అది. పోయి ప్రభుత్వాన్ని మెడలు వంచి కాలుష్యం జరుగుతానే తమాషాలు చేస్తానా, ఓటేమన్నావు అని. కాబట్టి సర్వ హక్కులన్నీ ఓట్లోనే ఉన్నాయి. దాన్ని మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది.